హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అక్షయ్ కీర్తి. మీరు నా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అయితే. సో నా పేరు అక్షయ్ కీర్తి, నేను యూఎస్లో ఉంటానన్నమాట. బ్యాచిలర్స్ చేయడానికి వచ్చాను. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే నేను బ్యాచిలర్స్కి అసలు ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు నుంచి చేయాల్సి వస్తుంది, మనము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అన్నీ చాలా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. నేను కొన్ని బెస్ట్ టిప్స్ మీకు నేను చెప్తాను. సో బ్యాచిలర్స్ వాళ్ళకి కానీ మాస్టర్స్ వాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ద వీడియో. ఫస్ట్ స్టెప్, అసలు మనం ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికి ఎండ్ అవుతుంది అని. జనరల్గా ఇంటర్ మనకి మార్చ్లో అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనకి మేలో ఎంసెట్ అని ఉంటాయి. జనరల్గా యూఎస్ రావాలి అనుకున్నప్పటికీ మీరు ఎంసెట్ ఇవన్నీ రాయండి. ఐ ప్రిఫర్ టు సే ఎస్. సో అది పక్కన పెడితే మనకి మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఆంధ్ర అండ్ టీఎస్లో సేమ్ ఉంటుంది. మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ మనకి రిజల్ట్స్ వచ్చేసరికి ఏప్రిల్ అయిపోతుంది. కమింగ్ టు ద ప్రాసెస్, మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే మినిమం జనవరి నుంచి స్టార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకవేళ ఇఫ్ మీ 10th మార్క్ లిస్ట్లో కానీ, ఇంటి ఆధార్ నేమ్స్ కానీ, మీ ఫాదర్ నేమ్లో కానీ ఏదైనా లెటర్ చేంజ్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నా, మనకి పాస్పోర్ట్ రావడానికి 1 మంత్ టైం పడుతుంది అనమాట. పాస్పోర్ట్ వస్తేనే మనం ఏ ప్రాసెస్ అయినా చేయగలం, లైక్ అడ్మిషన్ కానీ, ఎగ్జామ్స్ రాయడం కానీ, ఏదైనా పాస్పోర్ట్ సో చాలా ఇంపార్టెంట్. సో ఐ సే జనవరిలో చేయండి. నేనైతే ఆల్మోస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసేప్పటికి నా నేమ్లో చాలా ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఉంది. అప్పటికి చాలా చేసి మేము చాలా ఫాస్ట్గా చేసాం. సో జనవరి ఈజ్ గుడ్ అండ్ ఫిబ్రవరి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో మీరు పాస్పోర్ట్కి అప్లై చేస్తారు కదా, పాస్పోర్ట్కి అప్లై చేసి అదంతా రావడానికి 1 మంత్ టైం పట్టింది. అండ్ ఇక్కడ ఒక పాస్పోర్ట్లో మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీకు పాస్పోర్ట్ ఉంటే వెళ్ళండి గుడ్, లేదు అంటే మీరు పాస్పోర్ట్కి వెళ్ళేటప్పుడు మనం ఫిబ్రవరిలో కానీ మార్చ్ స్టార్టింగ్లో కానీ పాస్పోర్ట్ ఇంటర్వ్యూకి వెళ్తాము. వాళ్ళు అప్పుడు ఏం అడుగుతారంటే మీ దగ్గర 10th మార్క్ లిస్ట్ అండ్ మీ ఇంటర్ మార్క్ లిస్ట్ అడుగుతారు. సో ఏమైందంటే అక్కడ మనము ఒరిజినల్స్ ఉండవు, మనం కాలేజ్లో ఇచ్చేస్తాం కాబట్టి మన దగ్గర ఉండవు కాబట్టి లైక్ అది మళ్ళీ డిలే అవుతుంది. వాళ్ళు ఒక లెటర్ రాయమంటారు. మీరేం చేస్తారంటే ముందే మీ కాలేజ్ నుంచి ఒక లెటర్ తెచ్చుకోండి. ఏంటి, మా దగ్గర ఉన్నాయి ఈ సర్టిఫికేట్స్ మా దగ్గర ఉన్నాయి, సో ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పి ఒక లెటర్ కాలేజ్ నుంచి తీసుకొచ్చారంటే మీ టైం అక్కడ సేవ్ అయిపోద్ది అనమాట. సో నేను చెప్పే టిప్ నెంబర్ టైం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే పాస్పోర్ట్ తర్వాత ఈ 1 మంత్లో మనము ఐఎల్స్ అనే ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. డిపెండింగ్ అపాన్ దిస్ అసలు నిజానికి మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసేసుకోవాలి, ముందే సెలెక్ట్ చేసుకోవాలి. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అసలు మీ ప్రిఫరెన్సెస్ ఏంటి, లొకేషన్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, తర్వాత మీకు ఎంత బడ్జెట్ మొత్తం చూసుకోండి. ప్రాపర్గా చూసుకొని మీ కాలేజెస్ మిమ్మల్ని ఏం అడుగుతున్నాయి, ఐఎల్స్ అడుగుతుందా, డ్యూయోలింగో అడుగుతుందా, ఇంకా వేరేవే ఉంటాయి, టోఫిల్ ఉంటుంది, అడుగుతుందా లేదా, అండ్ మీ మార్క్స్ ప్రిఫరెన్సెస్కి సాట్ అండ్ యాక్ట్ అవసరమా లేదా. సాట్ అండ్ యాక్ట్ అంటే ఇప్పుడు జీమాట్ ఎలా అయితే మాస్టర్స్ వాళ్ళు రాస్తారో బ్యాచిలర్స్కి వచ్చే వాళ్ళు కూడా సేమ్ అలానే ఒక ఎగ్జామ్ అనమాట. అది మన మెరిట్ టెస్ట్. అండ్ ఐఎల్స్ కానీ ఇంగ్లీష్ బేస్డ్ టెస్ట్ ఇస్ లైక్ మన ఇంగ్లీష్ కోసం వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్. మీ యూనివర్సిటీ సెర్చ్ చేసుకోవాలన్నమాట. అంటే పాస్పోర్ట్కి ముందు మన యూనివర్సిటీకి ఏం ప్రిఫరెన్సెస్ కావాలో, అసలు మన యూనివర్సిటీ ఏంటి, దానికి ఏం కావాలి మనం తెలుసుకోవాలి. వైడ్లీ యాక్సెప్టెడ్ ఇస్ ఐఎల్స్ అనమాట. మీరు కొంచెం ఫీజు ఎక్కువైనా అది రాసేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అన్నిటికీ పనికొస్తుంది అండ్ అది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది మీకు. కమింగ్ టు ద సాట్ అండ్ యాక్ట్, ఇట్ ఈస్ లైక్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అవే ఉంటాయి, ఏముండవు. మోస్ట్లీ బైపీసీకి అట్లా వెళ్ళే వాళ్ళకైతే మ్యాథ్స్ ఉంటుంది, ఎంపీసీకి వెళ్ళే వాళ్ళకి అయితే మ్యాథ్స్ ఉంటుంది. బైపీసీకి వెళ్ళే వాళ్ళకి మేబీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ యువర్ సబ్జెక్ట్ మీ యాక్ట్ ఆర్ సాక్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో మనం పాస్పోర్ట్కి వచ్చే ముందు ఈ స్టెప్స్ చేయాలన్నమాట. వన్స్ మనకి పాస్పోర్ట్ వచ్చి రాగానే తర్వాత మనం ఐఎల్స్ ఎగ్జామ్ రాయాలన్నమాట. ఐఎల్స్ రాయాలన్నా, సాట్ రాయాలన్నా, ఏం రాయాలన్నా మన దగ్గర ఇవి ఉండాలన్నమాట, ఈ పాస్పోర్ట్ ఉండాలన్నమాట. సో మనం ఎగ్జామ్ రాయడానికి స్లాట్స్ ఉంటే ఆన్లైన్ స్లాట్స్ తీసుకోండి, ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి అండ్ రిజల్ట్స్ కూడా తొందరగా వస్తాయి. అండ్ మీరు మీ యూనివర్సిటీ అప్లికేషన్ డెడ్ లైన్ ఎప్పుడో చెక్ చేసుకోండి, ఉంటుంది లైక్ ఏప్రిల్ ఎండింగ్ అనో, ఏప్రిల్ 20th అనో, లేకపోతే మార్చ్ స్టార్టింగ్ అనో మనకు ఒక డెడ్ లైన్ ఇస్తారు వాడు. సో దాన్ని బట్టి మనం ఫాలో అయ్యే స్టెప్స్ చేయాలన్నమాట. సో వన్స్ మనకి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ నిజానికి ఈ స్టార్టింగ్లో మనం అన్ని ప్రాసెస్ అంతా చాలా సైమల్టేనియస్గా చేయాలి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం
ఐ మీన్స్ మనం పాస్‌పోర్ట్‌కి ముందు అప్లై చేసినప్పుడు ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి, రీసెర్చ్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఎల్ఓఆర్స్ అండ్ మనం ఇయన్నీ తెచ్చుకోవాలి. ఎల్ఓఆర్ అంటే లైక్ అది నేను ఇంకో షార్ట్‌లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎల్ఓఆర్, ఎస్ఓపి అంటే ఇవి ఒక స్టేట్మెంట్స్ లైక్ మేము వెళ్తున్నాము, మా కాలేజ్ నుంచి మేము ఈ అమ్మాయిని పంపించడానికి మాకు ఓకే, లైక్ షీ ఈస్ గ్రేడెడ్ అని వాళ్ళు ఒక సర్టిఫికేట్ టైప్ అనమాట. దీంతో పాటు మనకి మార్క్ లిస్ట్ ప్రాబ్లమ్ ఉంటది. సో 10థ్‌ది ఇది ఏంటంటే లైక్ ఒరిజినల్ ఇవ్వనవసరం లేదు. మీకు కంప్లీట్ మీరు యూఎస్‌కి వచ్చిన తర్వాత ఒక 2, 3 సెమిస్టర్స్ అయిపోయేదాకా కూడా వాళ్ళు అసలు మిమ్మల్ని మీ మార్క్ లిస్ట్ అడగరు. కాబట్టి మీరు జస్ట్ ఒరిజినల్ పెట్టాల్సిందే లేదు, బట్ లేకపోయినా పెట్టేసేయండి. మనకు ఐఎల్టీఎస్ రిజల్ట్స్ అవన్నీ వచ్చేసిన తర్వాత మనము ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడేంటంటే మన ఏ యూనివర్సిటీస్ అయితే ఒక 2, 3 4 ఉంటే అది మనం అప్లై చేయాలి. ఇంత ఫీజ్ అని ఉంటుంది. $25 అనో, $70 అనో, $100 అని చెప్పి ఒక అమౌంట్ ఇస్తారు. మనం అప్లై చేయాలి. అప్పుడు ఏమేమి సబ్మిట్ చేస్తామంటే ఫస్ట్ మనం ఒక నార్మల్ ఫామ్ అప్లై చేస్తాము. లైక్ మనం ఏంటి, మనం ఏం కంట్రీ, మనకు అసలు ఏం కోర్స్ కావాలనుకుంటున్నాం మనం చెప్పిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఒకసారి ఏదో నెక్స్ట్ అడుగుతారు, ఫీజ్ కట్టమని అడుగుతారు. ఫీజ్ కట్టిన తర్వాత మనము ఈ ఐఎల్స్, టోఫెల్ ఈ మన ఏదైతే రాస్తామో వాళ్ళ ప్రిఫరెన్సెస్కి తగ్గట్టు అవి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఎల్ఓఆర్స్ మన స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. తర్వాత మనము మన మార్క్ షీట్ సబ్మిట్ చేయాలి. దీంతో పాటుగా ఇంకా మనం అడిషనల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా స్కూల్లో, మనకి స్కౌట్స్ అండ్ గైడ్స్ అని కానీ, క్రాఫ్ట్ ప్రోగ్రామ్స్ కానీ, వీటిలో మనం పార్టిసిపేట్ చేసి వచ్చిన మార్క్స్ ఏమైనా ఉంటే సబ్మిట్ చేసుకోవచ్చు. సో మనకి వాళ్ళు మనల్ని తీసుకునే ఛాన్స్ కొంచెం పెరుగుతుంది అన్నమాట. మా యూనివర్సిటీ నన్ను యాక్చువల్గా శాట్ అడగలేదు. బికాజ్ నాకు 4కి 3.7 CGPA ఉంది. సో లైక్ ఐ వాజ్ అ మెరిట్. కాబట్టి నన్ను ఇంక మా యూనివర్సిటీ అడగలేదు. ట్రై టు హ్యావ్ ఎ గుడ్ మెరిట్ ఇన్ యువర్ ఇంటర్ ఎగ్జామ్స్. అది కూడా కొన్ని యూనివర్సిటీస్కి ఇంపార్టెంట్. మీకు కొన్నిసార్లు అది లేకపోయినా కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ ఇవన్నీ రాయాల్సి వస్తుంది. నాకు మ్యాథ్స్ అడగలేదు. సో గ్రేడ్స్ బాగున్నాయని మ్యాథ్స్ అడగలేదు. అండ్ ఆబ్వియస్గా ఇంగ్లీష్ అనేది కామన్, అది రాయాల్సిందే. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి మనము అకాడమిక్ I-20 అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే I-20 అంటే మనం అడ్మిషన్ వస్తుంది, I-20కి మధ్యలో ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ ఏంటంటే మనము వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ వేరు, I-20 వేరు. వాళ్ళు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని అడుగుతారు ఫైనాన్షియల్గా మీరు సెటిలా కాదా అని. మోస్ట్లీ లైక్ ఇంత చూపించాలి, లైక్ ఇంత అమౌంట్ మన దగ్గర ఉంది అని మనం బై లిక్విడ్ క్యాష్ చూపించాల్సి వస్తుంది. మన ప్రాపర్టీస్ వాళ్ళకి అవసరం లేదు. సో లిక్విడ్ క్యాష్ చూపిస్తే అప్పుడు మనం ఫైనాన్షియల్గా కానీ, పాస్పోర్ట్ కానీ, అడ్మిషన్ ప్రాసెస్లో లైక్ పాస్పోర్ట్ కూడా ఇవ్వాలి. నేను మర్చిపోయాను. సో అన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. డాక్యుమెంట్స్, మార్క్ లిస్ట్ కానీ అన్నీ ఎస్టిమేట్ చేసుకొని ప్రాపర్గా ఉన్నాయా లేదా అని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత మనకి I-20 ఇస్తారనమాట. I-20 వచ్చింది అంటే వీఆర్ రెడీ టు గో ఫర్ వీసా ఇంటర్వ్యూ అనమాట. సో కాకపోతే వీసాకి ఇప్పుడు ఏంటంటే మీకు లోన్ కావాలి, లోన్ తీసుకోగలము మేము, లేదు మాకు అవసరం లేదు, ఎంతైనా మేము చూపించుకోగలము అంటే నో ప్రాబ్లం. లోన్ అనేది ఒక స్టెప్పే కాదు. లేదు మాకు లోన్ కావాలి అంటే లోన్కి మీరు ఆల్మోస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏప్రిల్ హాఫ్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్స్ అని చాలా స్టెప్స్ ఉంటాయి. నాకైతే నా ఇంటర్వ్యూ టైంకి కూడా రాలేదు. అండ్ లోన్ లేకపోవడం కూడా నాకు ఒక రీజన్. నా అమౌంట్ సరిపోయింది, బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ లోన్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వీసాలో ఏంటంటే మనకి DS-160 ఒకటి ఫిల్ చేయాలన్నమాట. ఈ ఫామ్ ఏంటంటే మన గురించి మనం ఒక బయో ఇస్తామన్నమాట. సో నేను ఇక్కడ సో యూనివర్సిటీలో చదివా, మా మదర్ పేరెంట్స్ బయో వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అవంతా మనం ఇస్తామన్నమాట. ఇక్కడ చదివాను, నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, అండ్ నేను అసలు ఎందుకు వెళ్ళాలనుకున్న ఒక స్టేట్మెంట్స్ అట్లా ఉంటాయి. అయితే DS-160 చేస్తుంది. నేను ఇంకొక బెస్ట్ టిప్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే మీరు ఏదైనా కన్సల్టెన్సీని మీట్ అవ్వండి. ఎందుకంటే యూఎస్కి వెళ్ళడము ఈ ప్రాసెస్ అంతా ఒక బిగ్గెస్ట్ ప్రాసెస్. నన్ను అడిగితే చాలామంది కలిసి వర్క్ చేశారు. నా కోసం అయితే ఆల్మోస్ట్ చాలామంది కలిసి వర్క్ చేస్తే ప్రాసెస్ అయింది. టు ద ప్రాసెస్ DS-160లో మనం బయో ఇవ్వాలి. నెక్స్ట్ సెవిస్ వచ్చేసరికి సెవిస్ అనేది ఏంటంటే మనం యూఎస్లోకి వెళ్ళడానికి
ఎంట్రీ పాస్ లాగా లైక్ వాళ్ళ దగ్గర మన ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోమని వాళ్ళ కంప్యూటర్లో పెట్టుకోవడానికి ఇచ్చే ఫామ్ అనమాట. దీనికి మనం ఒక $350 300 నాకు గుర్తులేదు, ఒక పర్టికులర్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, ఈ DS-160 సెవీస్ చేయంగానే మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అన్నిటికన్నా బిగ్గెస్ట్ అండ్ టఫెస్ట్ పార్ట్ ఈజ్ అపాయింట్మెంట్ బుక్. చాలామందికి దొరుకుతుంది, కొంతమందికి చాలామందికి దొరకదు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ లక్ అండ్ వాళ్ళ లక్కే నిజానికి. ఓకే, మనము ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోవడం వీలైనంత తొందరగా చేసుకోండి. అండ్ మీరు ఇప్పుడు ఐడీపీ కానీ ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్తే ట్రస్టెడ్కి వెళ్ళండి, సో వాళ్ళే చేస్తారు. బట్ చేసినందుకు 7,000 అనో 10,000 అనో, ఇంకా డిమాండ్ ఉంటే 20,000 కూడా అడుగుతారు. బట్ వీసా స్లాట్ ఈజ్ అల్టిమేట్ కాబట్టి మనం ఎంతైనా పే చేయడానికి రెడీగా ఉంటాం. బట్ మీరు రాంగ్ హ్యాకర్స్కి ఇచ్చేసి మీ మనీ అండ్ టైం అన్నీ వేస్ట్ చేసుకోవద్దు. కరెక్ట్గా చూస్ చేసుకోండి, లేకపోతే మీరే చేసుకోండి. బ్యాచిలర్స్ కాబట్టి కొంచెం మంది చిన్న ఏజ్ ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి బెటర్ టు గో విత్ సమ్మన్ బయటకి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మన వీసా స్లాట్ బుక్ అయిన తర్వాత మంచి ప్రిపరేషన్. ఇది ఇంకొక సపరేట్ వీడియో కావాలి, టిప్స్ ఏంటి అలా అని. మీలో ఎవరికైనా కావాలి అంటే నాకు జస్ట్ కామెంట్ చేయండి, ఐ ట్రై టు డూ ఇట్. తర్వాత మనం వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాం. వీసా వస్తే విల్ ఫ్లై or not will stay, and that's the process. అండ్ ఓవరాల్గా ఏమైనా టిప్స్ ఉన్నాయి అంటే మాత్రం ప్రాసెస్ ముందుగా స్టార్ట్ చేసుకోండి. నేమ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే ముందుగా చూసుకొని ముందు నుంచే స్టార్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ నాదైతే ఒక బిగ్గెస్ట్ మిస్టేకే ఉంది. అండ్ ఇంకొకటి, చాలామంది కలిసి చాలా టైం మనీ అంతా స్పెండ్ చేయాలి దీనికోసం. మాస్టర్స్కి ఎంత టెన్షన్ ఉంటుందో నాకు తెలియదు, కానీ బ్యాచిలర్స్ వాళ్ళకి ఏంటంటే మనం ఇంటర్ అయిపోయి ఉంటాము కాబట్టి మధ్యలో అసలు స్టక్ అయిపోయి ఉంటాం, ఒక హాఫ్లో స్టక్ అయిపోయి ఉంటాము. ఒకవేళ నా వీసా రిజెక్ట్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక 1 year, ఆల్మోస్ట్ లైక్ 9 months ఇంట్లో ఉన్నాను నేను. సో అలా ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది, మీరు ముందు చూసుకోండి. అండ్ ఇంకొక విషయం, బ్యాచిలర్స్కి కావాలంటే 3rd yearలో రావచ్చు, 4th yearలో రావచ్చు, 1st yearలో రావచ్చు. ఐ థింక్ 2nd yearలో రావడం కుదరదు, బట్ యా మీరు రావచ్చు. అండ్ సో యా దట్స్ ఇట్ టు మై వీడియో. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ షూర్లీ రిప్లై టు యూ. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్.